ఏపీ భవిష్యత్తు కోసమే టీడీపీ జనసేన పొత్తు అని చంద్రబాబు అన్నారు. ఎవరు బాబాయిని చంపారో చెప్పలేని జగన్ ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేశారని ధ్వజమెత్తారు. జనాగ్రహానికి వాయువు కూడా తోడైందని పవన్ ను ఉద్దేశించి అన్నారు. కులం కూడు పెట్టదన్న చంద్రబాబు బాధ్యతగానే ఉమ్మడి అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రం కోసం 5 కోట్ల భవిష్యత్తు కోసం ఇక్కడుండే యువత విద్యార్థులు పుట్టిన బిడ్డల కోసం పుట్టబోయే బిడ్డల కోసం వారి భవిష్యత్తు కోసం మేము కలిశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెట్టడానికి చేతులు కలిపాం. హత్యకు గురైన ప్రజాస్వామ్యాన్ని తిరిగి బతికించడానికి మేము చేతులు కలిపాం. వైనాట్ 175 గారి తమ్ముళ్ళు, వైనాట్ పులివెందల. అవునా కాదా? పులివెందల్లో కూడా ఓడించాలా లేదా? ఓడించాలంటే తాడేపల్లి శబ్దం పులివెందలు నిలబడాలి. గట్టిగా చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా, ఇవన్నీ వదిలిపెట్టు జగన్మోహన్ రెడ్డి. Who killed బాబాయ్? Who killed బాబాయ్? సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. న్యాయమవునా కాదా? యువత తమ్ముళ్ళు. ఇంకో పక్క జగన్ ఒక బ్లఫ్ మాస్టర్. అవునా కాదా? బ్లఫ్ మాస్టర్ అవునా కాదా? మామూలుగా బ్లఫ్ మాస్టర్ అంటే అబద్ధాలు పదే పదే చెప్పడం, రెండో చేయని పనుల్ని చేసినట్టు చెప్పుకోవడం. ఈరోజు రాష్ట్రంలో ఒక సైకో పాలన ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉంది అంటే చేలిపైకి ఎత్తండి. ఏ రాష్ట్రంలో అయినా సైకో పాలన ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ముఖ్యమంత్రినైనా సైకో అన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. రాష్ట్రం అంతా వినపడాలి. మా పొత్తు కూడా ఎందుకో మీరు ఆలోచిస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఏ ముఖ్యమంత్రి అయినా ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేసి తద్వారా పరిపాలన చేస్తారు. కొత్తగా ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక పక్కన మీరు చూస్తే ఒక సంక్షేమమో ఒక అభివృద్ధికో నాంది పలుకుతారు. కానీ దురదృష్టం, ఈ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా మా ఇంటి పక్క నుండి ప్రజా వేదిక కూల్చి ఈయన పరిపాలన ప్రారంభించాడంటే ఎలాంటి వ్యక్తో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలకుల్ని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ తాడేపల్లి గూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సభ స్పందన శుభ సూచకం. త్వరలో రాష్ట్రానికి మళ్లీ నవోదయం అది జరుగుతుంది. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం. అందుకే 2 పార్టీలు కలిసి బరిలో దిగాయి. మేము చేతులు కలిపింది మా కోసం కాదు, మా పార్టీల అధికారం కోసం కాదు, నా కోసమో పవన్ కళ్యాణ్ గారికి అధికారం కోసం కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.